ఒక పెన్ను యొక్క అమ్మిన ఖరీదు దాని రాయితీకి 7 రెట్లు, రాయితీ శాతము లాభ శాతంలో సగము అయిన రాయితీ మరియు లాభం యొక్క నిష్పత్తి ఎంత? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. అమ్మిన ఖరీదు అనేది డిస్కౌంట్కి 7 రెట్లు అని చెప్పాడు. అమ్మిన ఖరీదు అనేది డిస్కౌంట్కి 7 రెట్లు అంటే డిస్కౌంట్ గురించి అమ్మిన ఖరీదు గురించి మాట్లాడుతున్నాడు. డిస్కౌంట్కి అని చెప్పాడు కాబట్టి డిస్కౌంట్ 1 అనుకుంటే కనుక అమ్మిన ఖరీదు క్లియర్గా 7 రెట్లు అని చెప్పాడు. అంటే ₹1 తగ్గించి ₹7కి అమ్మానని చెప్తున్నాడు. ₹1 తగ్గించి ₹7కి అమ్మాను అనగానే క్లియర్గా ప్రకటన ఖరీదు ఎంత అంటే కనుక ₹8 అని చెప్పడం. ₹8 ప్రకటన ఖరీదు అయితే ₹1 తగ్గించి ₹7కి అమ్మాడు. ఇది ఆ వాక్యానికి సంబంధించి రాసుకుంటే. నెక్స్ట్ రాయితీ శాతం అనేది లాభ శాతంలో సగం అని చెప్పాడు. రాయితీ శాతం లాభ శాతంలో సగం. క్లియర్గా వాడిన పదం గమనించిన ఒకసారి. రాయితీ శాతము డిస్కౌంట్ యొక్క పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ అనగానే ఇక్కడ చూస్తూ డిస్కౌంట్ పర్సంటేజ్ కట్టేయచ్చు. ఎందుకంటే డిస్కౌంట్ పర్సంటేజ్ అనగానే డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద కడతాము? ప్రకటన ఖరీదు మీద కడతాం. అందుకని క్లియర్గా 1/8 అని అర్థం. 1/8 అనగానే 12.5%. 1/8 అనగానే 12.5%. ఎప్పుడైతే మనకు డిస్కౌంట్ శాతం 12.5% అని వచ్చిందో ఆటోమేటిక్గా లాభ శాతంలో ఇది సగం అని చెప్తున్నాడు. అంటే లాభ శాతం ఎంత అంటే కనుక లాభ శాతం ఎంత అంటే కనుక 25% అని చెప్పచ్చు. లాభ శాతం ఎంత అంటే 25%. దీనికి డబల్ అని చెప్పాడు. డిస్కౌంట్కి డబల్ ఉంది. డిస్కౌంట్కి డబల్ ఉందని చెప్తున్నాడు. లేదా ప్రాఫిట్లో సగం డిస్కౌంట్ శాతం అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి 25% అని చెప్పామో 25% అనగానే మీనింగ్ ఏంటి? 1/4. 1/4 అనగానే లాభ శాతము అంటే కనుక మీనింగ్ ఏంటి? కొన్న ఖరీదు మీద కౌంట్ చేసేది. కొన్న ఖరీదు ₹4 అయితే ₹1 లాభం వచ్చిందని అర్థం. కొన్న ఖరీదు ₹4 అయితే ఆటోమేటిక్గా అమ్మిన ఖరీదు ఎంత అంటే కనుక ₹5 అని అర్థం. కొన్న ఖరీదు ₹4 అయితే అమ్మిన ఖరీదు ₹5 అని అర్థం. ₹1 లాభం వేసుకొని అమ్మాడని అర్థం. రెండు చోట్ల అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ కానీ అమ్మిన ఖరీదు ఇక్కడ 7 అని ఉంటే ఇక్కడ అమ్మిన ఖరీదు 5 అని ఉంది. కానీ రెండు చోట్ల అమ్మిన ఖరీదులు ఒక వస్తువుకి సంబంధించినవే కాబట్టి అమ్మిన ఖరీదులు సమానంగా ఉండాలి. అందుకని అమ్మిన ఖరీదులు సమానంగా ఉండాలి కాబట్టి దీన్నేమో 7తో గుణించండి, దీన్నేమో 5తో గుణించండి, దీన్నేమో 7తో గుణించండి. అప్పుడు క్లియర్గా మనకి సి అనే దానికి సంబంధించి, ఎం అనే దానికి సంబంధించి, లేదా ఎస్ అనే దానికి సంబంధించి, ఎం అనే దానికి సంబంధించి రిలేషన్ వస్తుంది. సి అనే దానికి సంబంధించి మాట్లాడితే కనుక 4 ఏళ్ళు ఎంత? 28. ఎస్ గురించి మాట్లాడితే ఎంత అంటే కనుక 5 ఏళ్ళు 35. అక్కడైనా ఎక్కడైనా 5 ఏళ్ళు 35, ఎక్కడైనా సరే 5 ఏళ్ళు 35. ఇక మార్కెట్ ప్రైస్కి సంబంధించి మాట్లాడితే 5/8 ఎంత? 5/8 ఎంత అంటే ₹40 అని చెప్పచ్చు. దీనిని బట్టి వాడు రాయితీకి అంటే డిస్కౌంట్కి లాభానికి సంబంధించిన నిష్పత్తి అడిగాడు. డిస్కౌంట్కి లాభానికి సంబంధించిన నిష్పత్తి అడిగాడు. డిస్కౌంట్ అంటే కనుక ప్రకటన ఖరీదు మీద ఇచ్చేది. అంటే క్లియర్గా మనకి ₹5 అని అర్థం. లాభం అంటే కనుక కొన్న ఖరీదు మీద వచ్చేది. రెండింటికి అనమాట. లాభం అంటే కనుక కొన్న ఖరీదు మీద 28కి 35 డిఫరెన్స్ ఎంత? 7 అని అర్థం. ఇక్కడ సమాధానం ఎంత అంటే 5:7 అని చెప్పచ్చు. సమాధానం ఎంత అంటే 5:7. ఇక్కడ చేసిందే లేదు, వాడు ఇచ్చినటువంటి దాన్ని రేషియో రూపంలో మాట్లాడుతున్నాం. అందుకే నిష్పత్తి అనే దాన్ని మన కంట్రోల్లో ఉంచుకోగలిగితే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇక్కడ వాడు చెప్పిన పదాన్ని రాసుకుంటూ వెళ్ళాం తప్ప కొత్తగా నేనే సృష్టించి చెప్పలేదు. అమ్మిన ధర రాయితీకి 7 రెట్లు అని చెప్పాడు. అమ్మిన ధర రాయితీకి అని చెప్పాడు కాబట్టి రాయితీ 1 అనుకుంటే అమ్మిన ధర ₹7 అయింది. దాన్ని బట్టి ప్రకటన ఖరీదు వచ్చేసింది. ఎప్పుడైతే ప్రకటన ఖరీదు వచ్చిందో డిస్కౌంట్ శాతం చెప్పగలిగాం. ఎప్పుడైతే డిస్కౌంట్ శాతం చెప్పగలిగామో అప్పుడు లాభ శాతము దానికి డబుల్ కాబట్టి 25% అని చెప్పచ్చు. లేదా లాభంలో సగము 12.5. అందుకని 25% లాభము. 25% అంటే 1/4. ఇది లాభ శాతము కాబట్టి ₹4 పెట్టుకుంటే ₹1 లాభం వచ్చి ₹5 అమ్మాడని అర్థం. కానీ ఎక్కడ కౌంట్ చేసినా అక్కడ అమ్మిన ఖరీదు అనేది సమానము. అమ్మిన ఖరీదు సమానం కాబట్టి ఇక్కడ 2 నెంబర్లు ఈక్వల్ అవ్వాలి అనే ప్రయత్నంలో ఇక్కడ 5తో గుణించి ఇక్కడ 7తో గుణించడం అంతే. ఇంకంతగానే ఏం చేయాల.
ఆ తర్వాత మనకి కొన్న ఖరీదు వచ్చింది, అమ్మిన ఖరీదు వచ్చింది, ప్రకటన ఖరీదు వచ్చింది. మనకి డిస్కౌంట్ అడిగాడు కాబట్టి ఈ ప్రకటన ఖరీదులోంచి అమ్మిన ఖరీదు తీసేస్తే డిస్కౌంట్. లాభం అనేది కొన్న ఖరీదు మీద కౌంట్ చేస్తాం కాబట్టి కొన్న ఖరీదు మీద కౌంట్ చేస్తాం కాబట్టి ₹7 కాబట్టి 7. కాబట్టి సమాధానం ఎంత అంటే 5:7 అని చెప్పొచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న. కొంత సొమ్ము బార్ వడ్డీ ప్రకారం 35 సంవత్సరాలలో 6% వడ్డీ రేటు చొప్పున 79/16 రెట్లు అయినా ఆర్ విలువ ఎంత? పర్సెంటేజ్ అడుగుతున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా 79/16 అంటే అర్థం ఏంటి? 79/16 అనగానే ₹16 అప్పిస్తే ₹16 35 సంవత్సరాల కాలంలో ₹79 అయ్యిందని చెప్పాడు. 39 సంవత్సరాల కాలంలో ₹79 మొత్తం అయ్యింది అంటే వడ్డీ ఎంత అయినట్టు? ₹63 అయినట్టు. అందుకనే మనం అనుకునే I ఈజ్ ఈక్వల్ టు PTR. PTR బై 100 పోనీ. ఆర్ అంటే పర్సంటేజ్ కాబట్టి బై 100 అని రాసుకుంటున్నాం. ఇప్పుడు క్లియర్గా మనకి I అంటే కనుక వడ్డీ కాబట్టి అసలు ₹16, మొత్తం 79 అయిందంటే మనకి వడ్డీ ఎంత అయినట్టు? ₹63 అయ్యిందని అర్థం. అలాగే అసలు ఎంత అంటే కనుక ₹16, కాలం ఎంత అంటే 35 సంవత్సరాలు, వడ్డీ రేటు ఆరు తెలియదు కాబట్టి ఆర్ అని రాశాను, బై 100 క్యాన్సిల్ చేస్తే మనకి సమాధానం వస్తుంది. 63 వడ్డీ ₹63 కాబట్టి తీసేస్తే ₹63 కాబట్టి ₹63 వడ్డీ, అసలు వచ్చి 16, కాలం 35 సంవత్సరాలు అంతే. క్యాన్సిల్ చేయడం ఒకసారి. క్లియర్గా రెండిట్లో మనకి 5 ఎక్కం పోతుంది. 5 ఏళ్ళు 5 20లు. 7 అనేది మనకి 63లో 9 సార్లు పోతుంది. 4 4 4 5లు అంతే, ఇంకేం పోవు కాబట్టి 5 9 45/4. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 45/4. 45/4 అనగానే 4 11లు 44, ఇంకా 1/4. అందుకని సమాధానం ఎంత అంటే 11.25%. 11.25%. I ఈజ్ ఈక్వల్ టు PTR అనే దాంట్లో వాడిచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. అలా రాయడానికి భిన్నాన్ని మీద మనకు ఉండే కంట్రోల్, భిన్నాన్ని మన కంట్రోల్లో తెచ్చుకోగలిగితే చాలా స్పీడ్గా రాసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న. ఒక వ్యక్తి ₹29,000 తన ఇద్దరు కుమారుల పేరున డిపాజిట్ చేశాడు. అతను డిపాజిట్ చేసినప్పుడు వారి వయసులు 9 సంవత్సరాలు 13 సంవత్సరాలు, వారికి 21 సంవత్సరాలు వచ్చేసరికి అన్నాడు. అంటే ఇక్కడ క్లియర్గా మొదటి వాడికి 12 సంవత్సరాల కాలం పట్టింది, రెండవ వాడికి 8 సంవత్సరాల కాలం పడుతుందని అర్థం. వచ్చేసరికి వాళ్ళ మొత్తాలు సమానము. మొదటి వాడికి చిన్నవాడికి ఎన్ని డబ్బులు అయితే వస్తున్నాయో రెండో వాడికి కూడా అన్నే డబ్బులు వస్తున్నాయి. వడ్డీ రేట్ ఎంత అంటే కనుక 4.5% అని చెప్పాడు. అయినా చిన్న కుమారుని తరపున పెట్టుబడి ఎంత అడిగాడు. చిన్న కుమారుని తరపున పెట్టుబడి ఎంత? ఇక్కడ క్లియర్గా మనకి ఇద్దరి యొక్క మొత్తాలు సమానం అని చెప్పాడు. ఏ చిన్నవాడికి ఎంత అయితే అమౌంట్ వస్తుందో, ఏ అనేవాడు చిన్నవాడు అనుకుంటే, బి అనేవాడు పెద్దవాడు అనుకుంటే ఏకి వచ్చిన మొత్తము బి అనేవాడికి వచ్చిన మొత్తము సమానం. వడ్డీ రేటు 4.5% అనగానే మీనింగ్ ఏంటి? 1 సంవత్సరానికి అని అర్థం. అలా 12 సంవత్సరాల కాలానికి వడ్డీ ఎంత వస్తుంది? 12 సంవత్సరాల కాలానికి ఎంత వస్తుంది? 12 4 48, 12 అర్ధలు 6, 48 6 54% వడ్డీ వస్తుంది. చిన్నవాడికి 54% వడ్డీ వస్తుంది. కానీ వాడు మొత్తాలు సమానం అని చెప్పాడు కాబట్టి మొత్తము అనేది 154% అవుతుంది. 154% ఏ అని చెప్తాం. వీడికి వచ్చే వడ్డీ 54%, వీడికి వచ్చే వడ్డీ 54%. చిన్నవాడికి వచ్చే వడ్డీ 54%, వాడు మొత్తాలు సమానము అని చెప్పాడు కాబట్టి మొత్తము ఏ అనేవాడికి వచ్చిన మొత్తము 154% ఆఫ్ ఏ అని అర్థం. అలాగే సేమ్ బి అనేవాడి గురించి కూడా మాట్లాడితే వాడికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 8 4 8 4 32, 8 అర్ధలు 4 36%. మొత్తము అంటే కనుక 136% అవుతుంది. 136% బి. ఇది వడ్డీలో మొదటి వాడికి 54% వడ్డీ వస్తే రెండో వాడికి 36% వడ్డీ వస్తుందని అర్థం.
అంతే, అంతకు మించి ఏం లేదు. క్లియర్గా బి అనేది తీసుకొస్తే కనుక ఏ బై బి 136/154 అని చెప్పచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ అనేవాడికి 136 రూపాయలు అయితే బి అనేవాడికి 154 రూపాయలు. ఇద్దరికీ కలిపి ఎంత 290 రూపాయలు సరిపోతుంది. ఇద్దరికీ కలిపి 290 రూపాయలు మన ప్రకారం. మన ప్రకారంగా వారిద్దరు కలిపి 290 రూపాయలకి ఆ ప్లేస్లో వాడు 29,000 అని చెప్పాడు. 29,000. అయితే అడిగింది చిన్నవాడి అమౌంట్ అడిగాడు కాబట్టి చిన్నవాడు తాలూకు నెంబర్ ఎంత? 136. 136కి ఎంత అని. కాబట్టి 290 పక్కన 2 zeros పెరిగాయి కాబట్టి ఇక్కడ కూడా 136 పక్కన 2 zeros పెరిగితే 13,600 అని చెప్పచ్చు. 13,600 అని చెప్పచ్చు. ఇక్కడ మొత్తాలు సమానము. వడ్డీ 54% కాబట్టి 154% ఏ అని రాసాం. రెండో వాడికి వడ్డీ 36% కాబట్టి 136% బి అని రాసాం. రెండు ఈక్వల్ చేశాను అంతే, ఇంకంతకుమించి ఏం చేయలేదు. ఓకే.